సార్ ఎవరి డేటా వాళ్ళు చెప్తూ ఉన్నారు, దీనికి వాస్తవంగా ఇది అని చెప్పి ఏంటి సార్ సోర్సు? అధికార పక్షం చెప్పిన దానికి ప్రతిపక్షం చెప్పిన దానికి చాలా వేరియేషన్ కనిపిస్తోంది. ఏంటి అంటే ఈ వేరియేషన్ ఎందుకుంటుంది అంటే, ఒకటి సోర్స్. ఇప్పుడు నిన్న జరిగింది అక్బరుద్దీన్ ఓవైసీ మొత్తం వైట్ పేపర్లో ఉన్న గణాంకాలన్నీ తప్పు అని ఒక్కొక్కటి మైన్యూట్గా చెప్పాడు. సో నిజంగా బాగా మాట్లాడిన వాళ్ళలో హరీష్ రావు గారు, మీకు అక్బరుద్దీన్ ఓవైసీ. సో బాగా మాట్లాడిన మాట నిజం కాదని ఎవరు అన్నారు. అందువల్ల ఎవరి డిఫెన్స్ వాళ్ళు కదా, బౌలింగ్ వేసిన వాళ్ళు బాగా వేయచ్చు, బ్యాటింగ్ వేసిన వాళ్ళు కూడా బ్యాటింగ్ బాగా చేయొచ్చు. ఇద్దరు బౌలింగ్ బాగా వేసి బ్యాటింగ్ బాగా జరుగుతూనే కదా రక్తి కట్టేది. సో అందువల్ల ఇక్కడ వైట్ పేపర్ చాలా లూసిడ్గా ఒకదాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సాధారణంగా ఎకనామిక్స్ పైన ఇచ్చే డాక్యుమెంట్లు సామాన్యుడికి అర్థం కాని సంక్లిష్టంగా ఉంటాయి. కానీ ఈ వైట్ పేపర్ సరళంగా ఉంది, చాలా సులభంగా సామాన్యుడు అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు చదివితే. సో ఈవెన్ ప్రతి కాన్సెప్ట్ కూడా వివరణ ఇచ్చారు. ఇప్పుడు రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి అనేది చెప్పారు. సో మీకు వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటి, చేయబదులు అంటారు వాటిని తెలుగులో. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఎప్పుడు వేస్ అండ్ మీన్ తీసుకుంటారు, ఎప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటారు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఆర్థిక పదికట్టు పదాలు, ఇవన్నీ జార్గాన్. సో ఈ జార్గాన్ను కూడా వివరించారు. ఎందుకంటే అసెంబ్లీలో 57 మంది కొత్త వాళ్ళు ఉన్నట్టు లెక్క నేను చదివాను. సో గణనీయమైన సంఖ్యలో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్సెస్, బడ్జెట్, ఎకానమీ, సభ అనుభవాలు లేకపోవచ్చు. అందువల్ల ప్రజలకైనా సభ్యులకైనా చాలా సరళంగా అర్థమయ్యే లూసిడ్గా రాశారు. అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేసింది ఆయన క్యాగ్ రిపోర్ట్లు డౌన్లోడ్ చేసుకొని, ఇందులో కూడా ఒక తప్పు ఉంది. అసలు సమయం నేను హరీష్లో ప్రస్తావించాను కూడా. 42 పేజీల డాక్యుమెంట్ ప్రవేశపెట్టి వెంటనే చర్చ అన్నారు. అసలు ఆ డాక్యుమెంట్ చదవాలి కదా, దానికి కౌంటర్ స్ట్రాటజీ తెచ్చుకోవాలి కదా. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యంతరం చెప్పి టీ బ్రేక్ అని ఇవ్వండి, ఆ సమయంలో చదువుకుంటామంటే అప్పుడు 40 నిమిషాలు టీ బ్రేక్ ఇచ్చారు. హరీష్ రావు అడిగింది కరెక్ట్. అది ముందు రోజు ఇవాళ ఏమవుతుంది, ఇప్పుడు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఇవాళ చేస్తున్నాను అనుకోండి, ముందు రోజే ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే చదివి ప్రిపేర్ అయ్యి కౌంటర్ ఇన్ఫర్మేషన్తో వస్తారు. కానీ అది ఈ ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది, ఆ గత ప్రభుత్వం కూడా ఎప్పుడు చేయదు. నేను కౌన్సిల్లో 8 ఏళ్ళు ఉన్నాను, ఎన్నడూ కూడా ముందు రోజు ఇవ్వరు. ఇస్తే మేము ఎప్పుడు అనేక సార్లు సభలో మొత్తుకున్నాం, అయ్యా ముందు ఇవ్వండి. ఈవెన్ కాగ్ రిపోర్ట్లు అయితే చివరి రోజు చివరి గంటలో ఇస్తారు. ఇంత కట్టుంటుంది కాగ్ రిపోర్ట్లు, ఎవరు చదువుతారు అది? ఇప్పుడు దానివల్ల ఇమీడియట్గా రియాక్ట్ కావాలి. బడ్జెట్ అనేది సీక్రెట్ డాక్యుమెంట్, దాన్ని ముందు ఇవ్వలేరు. కానీ మిగతా ముందు వచ్చి వైట్ పేపర్ ఉందనుకోండి, ఇవ్వరు. అది ఎక్కడైనా అది రాజకీయంగా చేసే పనే. అది నిన్న 40 నిమిషాలు గ్యాప్ ఇచ్చారు. ఓవైసీ ఏమో కాగ్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకొని పట్టుకొచ్చి ఇంకో కాగ్ రిపోర్ట్లో ఇలా ఉంది, మీరిచ్చిన వైట్ పేపర్లో ఇలా ఉంది అని తప్పు పట్టాడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమవుతుంది ఏ రకంగా గణాంకాలు ఉంటాయని. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతసేపు అయ్యాక లేచాడు. లేచి కర్ణాటక బడ్జెట్ డాక్యుమెంట్ చూపెట్టాడు. అయ్యా నువ్వు కాగ్ రిపోర్ట్ ప్రకారం కర్ణాటక బడ్జెట్ తప్పుకో ఇలా ఉంది, వైట్ పేపర్లో ఇంకో రకంగా ఉంది అనేది అక్బరుద్దీన్ ఓవైసీ వాదన. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదాహరణ చెప్పాడు. అయ్యా మేము రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్ ఆధారంగా ఈ ఫిగర్ ఇచ్చాం, 2,62,000 కోట్లు ఇది ఉంది. మీరు కాగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. కాగ్ రిపోర్టుకు బడ్జెట్ డాక్యుమెంట్కు తేడా ఏంటి? ఒక తేడా ఉంది. నిన్నది లెజిస్లేచర్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ప్రస్తావించారు. అది కరెక్ట్. అది కాగ్ నివేదిక ఇచ్చాక దాన్ని అసెంబ్లీకి ప్రజెంట్ చేస్తారు. కాగ్ రిపోర్ట్ గవర్నర్కి ఇస్తారు, అది అసెంబ్లీకి ప్రవేశపెడతారు. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాగ్ రిపోర్ట్ను పేరా ఎనలైజ్ చేసి పిఎస్సి అసెంబ్లీకి రిపోర్ట్ ఇస్తుంది. అందువల్ల కాగ్ చెప్పిన దానికి ప్రభుత్వం చెప్పేదానికి ఆ వ్యత్యాసం ఎప్పుడైనా ఉంటుంది. అందువల్ల ఏ సోర్స్, ఇప్పుడు ఒకరు కాగ్ కోట్ చేశారు, ఒకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్ చేశారు, ఒకరు బడ్జెట్ డాక్యుమెంట్స్ కోట్ చేశారు. సో ఈ మూడుతో పాటు 4వది కోట్ చేశారు పిఆర్ఎస్ ఇండియా, వాళ్ళ స్టేట్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్ కోట్ చేశారు. సో ఆర్బీఐ కూడా స్టేట్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ ఇస్తుంది. ఇందులో వ్యత్యాసం ఉంది అంటే ఉంటుంది, ఎందుకంటే డిపెండ్ ఆన్ ద సోర్స్, వాళ్ళు కలెక్ట్ చేసిన సమయం, వాళ్ళు దాన్ని చూసిన పద్ధతి వల్ల ఆ తేడాలు ఉంటాయి. ఇదే కాదు, ఇంకా ప్రైవేట్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రభుత్వ డాక్యుమెంట్లో ఉండే లెక్కలకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సిఎంఐ,
అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, కన్సల్టెన్సీ ఫర్మ్స్, ఇలా ఎకనామిక్స్కు అనేక సోర్సెస్ ఉంటాయి. ఎవరు తమకు అనుకూలమైన సోర్సే తీసుకుంటారు. న్యాయంగా అయితే ఏది కరెక్టో ఆ సోర్స్ తీసుకోవాలి. అంటే నీ విచక్షణ ఉపయోగించి ఈ డేటాలో ఏది కరెక్ట్ అనేది తీసుకోవాలి. అలా ఎవరు తీసుకోరు, వాళ్ళకు ఉపయోగపడే సోర్స్ నుంచే తీసుకుంటారు. అది ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా చేసే పనది. నువ్వు చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోర్స్ నీ వాదనకు అనుకూలంగా ఉంటే అది తీసుకుంటావు, లేదు నీ వాదనకు ఇంకోటి అది అనుకూలంగా ఉంటే అల్లకెళ్ళి తీసుకుంటావు. అందువల్ల ప్రతిపక్షమైన ప్రభుత్వమైన ఎకానమీకి ఉండే రకరకాల సోర్సెస్లో తమ వాదనను బలోపేతం చేసుకోవటానికి ఉపయోగపడే సోర్సే తీసుకుంటారు. సోర్సే కాదు, రెఫరెన్స్ పీరియడ్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్, ఈ వైట్ పేపర్లో నేను గమనించిన ఒక లిమిటేషన్ ఏంటంటే 2021-22 డేటాతో చాలా వాటిని పోల్చారు. కానీ 2021-22 ఈజ్ నాట్ ఎ టిపికల్ ఇయర్. ఇప్పుడు ఆ సంవత్సరం పోస్ట్ కరోనా ఇయర్. అందువల్ల బాగా దెబ్బతిన్న సంవత్సరం, అంటే పంటలు దెబ్బతిన్న ఏడాదితో నువ్వు వ్యవసాయ ఉత్పత్తిని పోల్చావనుకోండి, నీకు స్టాటిస్టిక్స్ కరెక్ట్గా ఉండదు. ఎవరేజ్ సిచ్యువేషన్తో పోల్చాలి. అందుకే నేను మీకు ఇప్పుడు ద్రవ్యలోడు గురించి చెప్పినప్పుడు 21-22లో ఉన్న ద్రవ్యలోడు ఫిగర్ నేను చెప్పలేదు, వైట్ పేపర్లో అదే ఇచ్చారు. ఎవరేజ్ ఆఫ్ లాస్ట్ 10 years చెప్పాను. అందువల్ల ఆ రెండు డేటా ఉంది. ఎక్కువ రెఫరెన్స్ పీరియడ్లో 21-22 ప్రస్తావించారు, 22-23 కొన్నిట్లో ప్రస్తావించారు, 23-24 కూడా ప్రస్తావించారు, కొన్నిటికోమో 10 years ఎవరేజ్ ఇచ్చారు. నేను తీసుకొని ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో అన్ని ఎవరేజ్ చెప్పాను. ఎందుకంటే 21-22 రెఫరెన్స్ పీరియడ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ద కరెక్ట్ రెఫరెన్స్ పీరియడ్. ఈ వైట్ పేపర్ పైన నా ప్రశ్న అది, ఇట్ కెనాట్ టేక్ ఏ టిపికల్ ఇయర్ యాజ్ అ రెఫరెన్స్ పీరియడ్. ఎందుకంటే ఆ ఏడాది పోస్ట్ కరోనా, ఆ ఏడాదితో నువ్వు దేన్ని పోల్చినా కరెక్ట్ కంక్లూజన్ రావు. ఎందుకు రావు అంటే అది ఒక టిపికల్ ఇయర్. నీకు టిపికల్ ఇయర్ ఇప్పుడు జనం వచ్చినప్పుడు వచ్చిన మార్కుల ప్రోగ్రెస్ రిపోర్ట్తో నార్మల్ దాంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ పోలిస్తే లెక్కలు కరెక్ట్ ఉంటాయా? నీ జనం రావడం వల్ల ఎగ్జామే సరిగా రాయలేవాడు, నువ్వు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్తో పోల్చలేవు కదా.